హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ రేవాన్షి కిచెన్ అండ్ వ్లాగ్స్. సీజనల్గా దొరికే కాలీఫ్లవర్ తోటి ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే రెసిపీలు కాకుండా ఈ వీడియోలో చూపించే రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా డైరెక్ట్గా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా అయితే కాలీఫ్లవర్కి మధ్యలో గట్టిగా ఉన్న భాగాన్ని తీసేసి పువ్వుగా ఉన్న భాగాన్ని మాత్రమే తీసుకున్నాం అనమాట. ఈ విధంగా విడివిడిగా తీసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్లో వేడి నీళ్ళు, బాగా వేడిగా ఉన్న నీళ్లు పోసుకోవాలి. ఇలా వేడి నీళ్ళలో వేసుకోవడం వల్ల కాలీఫ్లవర్లో ఏమన్నా పురుగులు ఉన్నా కానీ, అంతేకాకుండా ఈ కాలీఫ్లవర్కి కానీ క్యాబేజ్ అలాగే మిర్చి ఈ 3 పంటలకి పురుగుల మందు బాగా వాడతారు. సో ఆ పురుగుల మందు ఎఫెక్ట్ కూడా పోవాలి అని అంటే మనం వేడి నీళ్ళలో కంపల్సరీగా వేసుకోవాలి. ఈ వేడి నీళ్ళలోనే కొంచెం ఉప్పు కూడా వేసుకొని కాలీఫ్లవర్ ముక్కల్ని ఆ వేడి నీళ్ళలో బాగా ఒక 5 నిమిషాల పాటు కడిగేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక గ్రేటర్ తీసుకొని వేడి నీళ్ళల్లో కడిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసుకొని సన్నగా తురుముకోవాలి. చూసారా, ఈ విధంగా తురుముకుంటే సరిపోతుంది. మనం కాలీఫ్లవర్లో పువ్వు భాగాన్ని మాత్రమే తురుముకున్నాము. ఇది 2 మీడియం సైజ్ కాలీఫ్లవర్ల తురుమండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని అవి బాగా వేగిన తర్వాత అందులో ఒక 2 ఉల్లిపాయల వరకు సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నాము. అందులోనే 3-4 పచ్చిమిర్చిని కూడా చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. అవి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో తురిమి పెట్టుకున్న కాలీఫ్లవర్ని కూడా వేసుకుంటున్నాము. ఇంకా ఈ స్టేజ్లోనే రుచికి సరిపడ ఉప్పు, కొంచెం పసుపు, తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రాగా సాంబార్ కారం కూడా వేసుకుంటున్నాము. ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. కానీ వేసుకుంటే మాత్రం కర్రీ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో మ్యాక్సిమం వేసుకోవడానికే ట్రై చేయండి. ఇలా ఉప్పు కారాలు అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇంకా అంతేనండి, ఇందులో ఇంకేం వేసుకోవట్లేదు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఎక్కువ మసాలాలు లేకుండా ప్లెయిన్గానే చేసుకుంటున్నాము. మంటని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ దాదాపు 1/2 గంట నుంచి 20 నిమిషాల పాటు మగ్గించుకుంటే చక్కగా కుక్ అయిపోతుంది. ఫైనల్గా కరివేపాకు వేసుకొని ఉంటే కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆపేసుకుంటే సర్వ్ చేసుకోవడానికి రెడీ అనమాట. అంతేనండి, చూసారు కదా, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఎక్కువ ఆర్భటాలు లేకుండా, అంటే ఎక్కువ మసాలాలు లేకుండా ప్లెయిన్గా చాలా కమ్మగా ఉంటుంది. కాలీఫ్లవర్ అంటే ఇష్టం ఉన్న 10% వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా నచ్చుతుంది, మీరు కూడా ట్రై చేసేయండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోకి. అలాగే ఇటువంటి రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రేవాన్షి కిచెన్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.